ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి హనుమ విహారీ గుడ్ బై చెప్పారు. నా జీవితంలో ఆంధ్రాకి ఆడను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రంజీ స్క్వాడ్లోని సభ్యునితో జరిగిన వివాదంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తాను తిట్టానని స్క్వాడ్లో 17వ ప్లేయర్ ఏసీఏకు కంప్లైంట్ చేసినట్లు హనుమ విహారీ చెబుతున్నారు. ఓ రాజకీయ నాయకుడి కుమారుడు తనపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనపై రాజకీయ పలుకుబడితో ఏసీఏ చర్యలు తీసుకుందని హనుమ వివరించారు. డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన చిన్న వివాదాన్ని పెద్దదిగా చేసి అవమానించారంటున్నారు. ఇండియాకు 16 టెస్టులు ఆడిన తన పట్ల ఏసీఏ చాలా చులకన భావనతో ఉందన్నారు. అసలు జరిగింది ఏదో తెలుసుకోకుండానే నాపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, హనుమ విహారీ విషయంలో అసలు ఏం జరిగింది? భారత టెస్ట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించినటువంటి హనుమ విహారీ అలాగే ఆంధ్ర క్రికెట్ జట్టుకి కెప్టెన్ గా కూడా ఆయన వ్యవహరించారు. అయితే గత 2 మ్యాచ్ల నుంచి కూడా తన కెప్టెన్సీ పోవడం పట్ల ఇవాళ మధ్యప్రదేశ్ జరిగినటువంటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత కేవలం 4 పరుగుల వద్ద ఆంధ్ర టీము ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో విహారీ 55 పరుగులతో అజయంగా నిలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఆయన ఒక కీలకమైనటువంటి ఎమోషనల్ పోస్ట్ ని ఇవాళ తన ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇక మీదటి నుంచి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి నేను ఆడబోయాను అని కూడా ఆయన తన లేఖలో సారాంశాన్ని పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి కుమారుడు, పైగా రంజీ టీం సంబంధించిన స్క్వాడ్ లో 17వ ప్లేయరు, అతను రెగ్యులర్ ప్లేయర్ కూడా కాదు. అతను ఇచ్చినటువంటి ఫిర్యాదుని బేస్ చేసుకొని వాళ్ళ నాన్న ఒత్తిడి చేయడం వల్ల నన్ను క్యాప్టెన్షిప్ నుంచి కూడా తీసివేయడం కాకుండా తన పట్ల చాలా హ్యూమిలేషన్ చేశారు. తర్వాత చాలా వరకు ఎంబారెసింగ్ గా కూడా నాకు అనిపించింది. చాలా వరకు కూడా నన్ను ఇబ్బందికరమైన మాటలతో వారు నన్ను ఒత్తిడికి లోను చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు కొంతమంది ప్లేయర్స్ ని టీమ్ లోకి తీసుకునే విధంగా కూడా వారు ఒత్తిడి చేశారంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ ఆయన చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ దేశానికి కానీ తాను చేసినటువంటి సేవల్ని విస్మరించి కేవలం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తుల్ని మాటలు పట్టుకుని నన్ను ఈ రకంగా జట్టు సభ్యులందరి ముందు కూడా అవమానించడం ఏంటంటే కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గానీ అలాగే సెక్రటరీని కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి, అయితే హనుమ విహారీ రిజైన్ తర్వాత తన క్రికెట్ కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఆడుకోనని చెప్పిన తర్వాత ఆ జట్టు సభ్యులందరూ కూడా తనకి మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రస్తుత కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి రికీ బాయ్ కూడా తన మద్దతుని హనుమ విహారీకి ఆయన ప్రకటించడం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్ లో సాధారణంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం వేరు, మ్యాచ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మాట అనుకోవడం వేరు, అవంతా క్యాజువల్ థింగ్స్ గానే ఉంటాయి. కానీ ఎక్కడ హనుమ విహారీ ఆ ప్లేయర్ పట్ల అసభ్యకరంగా మాట్లాడలేదు, అతన్ని బెదిరించే ధోరణిలో కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హనుమ విహారీని కెప్టెన్ గా తీసివేయద్దంటే కూడా రికీ బోయిన్ తో పాటు ఇతర జట్టు సభ్యులందరూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి లెటర్ రాయడం జరిగింది. ఇదంతా బెంగాల్ తో జరిగిపోయిన నాకౌట్ జరిగినటువంటి మ్యాచ్లు ఎప్పుడైతే నాకౌట్ కి మీరు సెలెక్ట్ అయ్యారో ఆంధ్ర క్రికెట్ టీము ఎప్పుడైతే క్వాలిఫై అయిందో అప్పుడు మొదటి సీజన్ అంతా కూడా కెప్టెన్ గా హనుమ విహారీని పెట్టారు. తర్వాత ఈ గొడవ వల్ల హనుమ విహారీని అర్ధాంతంగా కూడా తీసేయడం పట్ల తన ఆవేదన ఆయన ఈ రకంగా కూడా వెలిపిస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.